ఉన్నటువంటి హిందువులపైన దాడులు ఏవైతే ఉన్నదో మతోన్మాదులు మరి మాన ప్రాణాలను దోచుకుంటూ మరి విచ్చలవిడిగా మా అల్పసంఖ్యాక వర్గంలో ఉన్నటువంటి హిందువులపైన దాడులు చేస్తూ గుడి గోపురాలను కూలదోస్తూ మరి వినాశనం చేస్తున్నారు. వారికి నిరసన చేసే వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మేము నిన్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమ్గల్ బంద్కు పిలుపునివ్వగా మరి ఈరోజు భీమ్గల్ పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, దుకాణ సముదాయాలు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి మరి వాళ్లకు అక్కడ ఉన్న హిందువులకు మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందూవాదులంతా ఏకం కావాల్సిన సమయం, సందర్భం ఆసన్నమైంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో మైనార్టీలు ఉన్న వారిపైన ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో ఏ దేశంలో కూడా మరి మైనార్టీలుగా ఉన్న వారిపైన, హిందువులపైన దాడులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకోసమే మరి మన దేశంలో ఉన్నటువంటి కుహాన లౌకిక రాజకీయవాదుల అందరికీ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి మా హిందువులు మిమ్మల్ని ఓవైసీ హైదరాబాద్లో నిన్ను ఎంపీగా గెలిపించారు, మరి నువ్వు జై పాలస్తీనా అని పార్లమెంట్లో అంటున్నావు. మరి బంగ్లాదేశ్లో మా ఓట్లతో నీళ్ళ గెలిచిన నువ్వు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు నిరసన నువ్వు ఎందుకు తెలపట్లేదు? కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అలాగే పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, మరి అహింస అహింస హింస హింస ప్రేరేపించే విధంగా ఉన్నారు హిందువులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మా హిందువులకు మరి ఎవరు దిక్కు? హిందువులారా గమనించాలా, మనకు మనమే దిక్కు, మనకు ఎవరు దిక్కు లేరు. కాబట్టి హిందువులంతా ఏకమై హిందువుల మీద జరుగుతున్న దాడులకు నిరసన తెలుపుతూ మరి మన వాళ్ళని మనమే కాపాడుకోవాలా. ఇంత హింస చెలరేగిపోతున్నా ఏ ఒక్క మీడియా ఛానల్లో కూడా మరి దాన్ని చూపించడం లేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే మనం ఏకం కానంత వరకు మనల్ని విచ్ఛిన్నం చేసే విధంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి మేము భీమ్గల్ తరపు నుంచి విశ్వ హిందూ పరిషత్ తరపున హెచ్చరిస్తున్నాము, హిందువులపైన తక్షణమే దాడులు ఆపాలా. బంగ్లాదేశ్లో కావచ్చు, ఏ దేశంలో అయినా సరే రానున్న రోజులలో భారతదేశంలో అయినా హిందువులపైన దాడి చేస్తే సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఉద్యమాన్ని ఉధృతం చేసేదే ఉన్నది, మీ తడాక చూసేదే ఉన్నది. కాబట్టి ఈ పనైనా మేల్కొని మరి హిందువులపైన దాడులు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత.